అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటీ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే బోనాల పండుగకు చుట్టాలు వస్తే ఆ వీడియో చాలా బాగా వెళ్తుందండి. పార్ట్ 1 పార్ట్ 2 చాలా బాగా వెళ్ళి చాలా మంచి రెస్పాన్స్ మీ నుంచి అనేది వచ్చింది. మంచి లైకులు కొట్టిన మంచి మంచి కామెంట్ పెట్టారు, చాలా హ్యాపీగా అనిపించింది. అదే సిరీస్ కంటిన్యూ చేయండి పెంటక్క అని చాలా మంది కింద కామెంట్ పెట్టారు. కాబట్టి మీకోసం ఈ వీడియో తీసుకొచ్చాము. నేను నచ్చితే ఖచ్చితంగా మాకోసం ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. మీరు చేయాల్సిన ఒక చిన్న పని, అదే లైక్ చేయడం. లైక్ చేస్తే మన ఛానల్ ఇంకా ముందుకు పోయి ఈజీగా గ్రో అనికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మా చిన్నమ్మ ఇట్లా ఏం చేస్తురే కనిపిస్తలేరు. లోపల కూసురు బిడ్డ తాగుతుర్రు. ఇంత మటన్ వేసుకొని పోయినా ఇక తినుకుంటా తాగుతుర్రు. ఎందుకమ్మా ఏమైనా పని ఉందా చిన్నమ్మతోని? ఏం లేదమ్మా, అదే బీసీసలు కాటన్ కే తెచ్చిండు నాయన. మరి తాగుతుర్రా లేదా? దాని అమ్మ ఇట్లా వీటికి ఎదురు చూసుకుంటా కూర్చుంటదమ్మా. దానికి ఇట్లా పోసారు. దానికి ఎట్లా పోస్తా బిడ్డ, దాని సొమ్మ దాని సొత్త, దాని బిడ్డ ఏమైనా తెచ్చిందా? అమ్మో బాగున్నావమ్మా. ఈ ఎందాక నేను చిన్నమ్మ ఈ అత్తమ్మ అందరం కూర్చొని వాళ్ళకు పోస్తున్న బీసీసలు ముందర పెట్టి ఇంత మాట వేసుకోపోయి ఆడ కూర్చోబెడితే ఇక వచ్చింది. అక్క ఏం చేస్తున్నావు? ఇక సంధ్యమ్మ పిలుస్తుంది. ఏం పని ఉందో రారాదు అంటే నేను రానుకో, నాకు పనుల్ని రాని బెదిరించిన బిడ్డ. దెబ్బకే బెదిరిపోయి మా పోయింది. ఏమనుకుందో ఏం కథనో. వీళ్ళ చుట్టాలను పిలిపించుకొని లోపల కూర్చొని తాగిపించుకుంటుంది, తినిపిస్తుంది. మరి నన్ను ఏమో పిలిచింది, నన్ను కేరే చేస్తలేదని ఇంత బాధపడుతుందో బిడ్డ. మంచి పని చేసినవే, గట్లనే చేయాలటానికి. ఎప్పుడు పుణ్యానికి వచ్చిన తిండి తిని తాగిపోతుంది బర్రెలే. దాని ఇంటికి పోతే ఎన్నడన్నా మనకేమన్నా థమ్స్అప్ గిట్లా పోసిందా అని మనకు? ఏమైనా ఉత్తగా పోవాలి, నిద్ర వేసి రావాలి. ఇక మన ఇంటికి వస్తే ఇక తిండి తాగుడు బాగా దొరుకుతుంది అని వారం రోజుల దాకా ఇంటికని బయటికి వెళ్ళదే. అది ఏమని చేసుకోను, ఒక ఫీల్ గాని ఏదన్నా గాని ఏమని ఉంటే అలా బిడ్డే అల్లుంతో తెప్పించుకుంటా తియ్యి. నీకెందుకు వచ్చిన బాధని నిమ్మలంగా మన చుట్టాలకు తినిపించి తాపించి పంపి. మనం మన ఇంటికి పోయి తింటా వస్తాం కాబట్టి వాళ్ళకి మంచిగా మర్యాద చేసి పంపించాలని. దీనికింటే మర్యాద చేసేది. గదే బిడ్డ, గందుకనే దానికి ఇంకా సుక్క పోస్తలేను. ఏమైనా తెచ్చుకొని ఏమైనా కాదని. నాకైతే అవసరం లేదమ్మా, పెట్టి పెట్టి యాస్ట్ వస్తుంది. ఏదైనా నా పాక పోదాం పైన కళ్ళన్న తాగొద్దాము అనే ముఖం కాదు అది. ఇక మన ఇంటికి వస్తే ఓ అమ్మ గుంట నక్కలకి ఎదురు చూస్తా ఉంటది. ఎవరు తెచ్చిపోస్తారా, ఎవరు గుట్టత పోస్తారా అని చూస్తా ఉంటది. అందుకే ఈ ఇంట్లో కాయింటకు ఒక పని తిరుగుతుంది. నాకేం బాధ వచ్చింది? నేను అంటలేను మరి రావద్దు అని ఇట్లా అనలేదు బిడ్డ. ఏమైనా చేసుకొని నాకేంటి? సరే గాని మమ్మీ అక్కేదిరా ఇంకా పెంక కానే కూర్చుంటుందా? కూర గిట్లా అయింది, ఇంకేం చేస్తుంటారా పెంక కాడ? ఓయమ్మ పొద్దుంది పోయి కడికే జరుగుతలేదు అక్క. అక్కకు పని ఉంది బిడ్డ, నిజంగా పాపము. ఇక అన్ని వంటలు అయిపోయినాయమ్మా. బగారబ్బు ఒక్కటి వండితే అయ్యే పోతుంది వంటలన్నీ. కానీ ఇక అన్న ఇప్పుడే బోటు తీసుకొని వచ్చిండు. ఏది వచ్చిండో ఏమో ఇక బోటు చెడుగలేసి ఫ్రై చేసి వెళ్ళి అని చెప్తుండు. ఇక సరే తాగుళ్ళకు బొగులకు మొగోళ్ళకి అవుతుంది కదా అని ఇక అక్క ఫ్రై చేస్తానదమ్మా. ఇక పిల్లలు ఇట్లా తయారు చేస్తే ఇక బోనం ఒక్కటి తయారు చేస్తే అయిపోతుందమ్మా. ఏం పని లేదు. నువ్వు ఎందుకు టెన్షన్ పెట్టుకుంటున్నావే? ఇంకా చుట్టాలు చాలా మంది వచ్చేది ఉంది కదా, వాళ్ళు వచ్చేసరికి అవి ఇవి చేసి పెడుతుంది అక్కనే. ఓ అమ్మ పొద్దుసని పోయి కన్నే కూర్చుంది అక్క. యాస్ట్ ఇస్తలేదా ఆరా నిజంగా? నువ్వు అదో ఏదో చేస్తున్న పని చేయకపోయినావు మమ్మీ. అక్కడ ఇక్కడ తిరుగుతానే ఉండవు. చేస్తమ్మా, ఎందుకు చేస్తాను కదా మీ ఇంటికి వచ్చేది. నీ కోడలేమో నిమ్మలంగా కూర్చుంటది. ఏ అక్కడికి ఇక్కడ లేకుండా నేను ఐదరు లెక్క చేసి పెట్టాలన్నా అమ్మ? ఇదే మాట నాకు చెప్పినావు కదా, ఇదే మాట నీ కోడలు పోయి చెప్తే ఆమె చేస్తుంది కదా. అయ్యో దానికి పని రాదు పాట రాదు, నిమ్మలంగా కూకుంటే ఆమెకి ఏది రాదు. నువ్వేమేమైనా మాకు ఎక్కువ చేయరని. ఇక పోనీ బిడ్డ, దాని గురించి తెలిసిందే కదరా, ఎందుకు రా దాని గురించి ఫీల్ అవుతారు మీరు? నాకు పని చేత కాదు, ఏం చేత కాదు. ఇక దాని అమ్మ వచ్చింది, ఇక దాని బిడ్డ లెక్కనే ఏమని ఇద్దరు లోపల అట్లా జరుగుతారు. ముఖం కడుకుంటారు, ఇంట్లో పడతారు. ఇక షాయి బోయి మురుకులు పూరీలు అన్ని ఇంట్లో పట్టుకుపోతారు. నిమ్మలంగా షాయి పెద్ద గిలాసులు పోసుకుంది బిడ్డ. దాని తల్లి దాన్ని ఎండెందుకు పోసుకున్న వద్దే, అందరికి సరిపోవద్దా అంటే మళ్ళా అన్నం ఎప్పుడు తింటామో వద్దే, ఎప్పుడు ఉంటారో ఏమో. ఇంకా షాయి కాదన్న నిమ్మలంగా ఆకలి కాకుండా ఉండొచ్చు అని లొచ్చడు తాగింది బిడ్డ. గిలాస నిండా మురుకులు వేసుకుంది, పూరీలు వేసుకొని బర్రెలు తాగుతుంది. ఏమనాలి నేను? సరే ఏమన్నా వేసుకోరని చెప్పదు అక్క బయటకు వచ్చిన. మరి షాయి తాగగానే వంటలు గిట్లా ఏం చేస్తారు, ఏం కథ? బోనం గిట్లా తెచ్చేది ఉందా, తయారు చేసేది ఉందా అని బిడ్డట్లేదు తల్లిట్లేదు. ఏమైనా ఇంకా జరిగినాయి. ఇక నేను ఎందుకు ఎత్తా బిడ్డ? పోనీ అమ్మ, ఇంకా 2 రోజులు నిమ్మలంగా ఉండిపోరిగా. ఏమో అమ్మ, ఇక చేస్తులతో చేపిస్తూనే ఉంటారు. ఇక మాకు సుఖం లేదు. అందరి లెక్క అమ్మగారింటికి వస్తే ఇక వద్దు మరదలు చేసి పెడతారు, అమ్మ ఇట్లా చేసి పెడతారు అనుకుంటే ఇక మేము అమ్మగారింటికి వచ్చి మా చేతులతో మేమే వండుకొని తినాలి. మా అత్తగారింటి కాడ చేసి లాస్ట్ కొని వస్తాము. ఈడ మేమే చేసుకోవాలి, మేమే తినాలి, మా పిల్లల గిట్ల మేమే పెట్టుకోవాలి. ఇక అట్లా నడుస్తుందమ్మా నీ కోడలి. ఇన్ని దినాల సందేమో అయ్యో అన్న పెళ్లి కాని బిడ్డ నీ వద్దు వచ్చినాక చేస్తుంది అని అనేది. ఇప్పుడేదమ్మా ఆమె చెప్తున్నావా ఒక్క పని అన్నా? మొత్తం మా పని మేమే పెడతాం, మేమే చేసుకోవాలి, మేమే తినాలి, మా అమ్మ వాళ్ళు వస్తాయి ఇట్లా మేమే వండి పెట్టాలి. ఇప్పుడు ఏమనుకుంటారు ఈయన వస్తాయి ఇట్లా
మీ వద్ద మరదలు లేరా? ఇద్దరు లేరా? ఎందుకు మీ ఎందుకు వండి పెడతారు అని వాళ్ళు అంటారు, సీరియస్ అవుతారు. ఏమమ్మా ఇక నువ్వు ఇంత భయం పెడతాను నీ కోడలు అందుకే గిట్ల అవుతుంది. సరే తీయ నీ ఇష్టం ఇక, మా శాతనే నేను చేసి తినిపోతాను. ఇక నువ్వు వేరే కలిసి మేము ఏడుస్తాను ఇక. ఇక గట్లా మాట్లాడదు బిడ్డ, ఇక పోనీ తీ నల్లులు మంచులు కాబట్టి ఇట్లా గింత కాడక అయ్యింది. పోనీ పోనీ తీ మమ్మీ జర దబ దబ తయారు కాపోరి బోనం ఇట్లా తయారు చేయపోరి బిడ్డ. అవును సీతమ్మ చీర కట్టుకుంటానే కదా వాళ్ళ అత్తమ్మది, మరి కట్టుకుంటున్నారా? ఏమమ్మ ఏం కట్టుకొని పాడైతుందో ఆ పోరి చెప్తుంటలేదు నా మాట. చీర కట్టుకుంటా అంటే చీర కట్టుకుంటా నా పానం తింటుంది. నేను మొన్న పట్లంగా ముద్దుగా లంగ లేక ఒక ఓని కొన్నా, మంచి ముద్దు గుట్టించుకొస్తే నేను వేసుకొని అంటే వేసుకోను, నేను ఇట్లా కనిపిస్తున్నానే. అందరేమో చీరలు సారలు కట్టుకుంటే నేనేమో లంగ వేసుకోవాలనా పట్లంగలు వేసుకోవాలనా అని అంటుంది. ఏమో అమ్మ నీ ఇష్టం, ఏమన్నా వేసుకో అంటే వాళ్ళ అత్తమ్మ దగ్గర పోయిందంట. అత్తమ్మ మొన్న నీ పెళ్లిలా డిన్నర్ కి కట్టుకున్నావు చూడు, ఒక చీర నాకు కట్టియవా అత్తమ్మ, అది కట్టుకొని బోనం ఎక్కుతా అంటే ఇయ్యం స్వీటమ్మ, మొత్తం బోనాలు ఎక్కుతాయి, నూనె అంత పడుతుంది, పసుపు కుంకుమ అంటుతుంది, అది ఎక్కువ రేటు చీర, నేను ఇయ్యం స్వీటమ్మ, అమ్మాయి కట్టుకోపోరాదు, నా జాకెట్ ఏదో ఒక జాకెట్ వేసుకుని వారు అన్నదంట. సన్నట్టు కాలే ఆ పోరికి. నేను అప్పటి నుంచి చెప్తున్నా ఏమొద్దే మంచిగా కొత్త లంగ పోని అది వేసుకోవే, చీర లెక్క కడతా పోని అని అంటే నా మాట ఏడింటది, నా మాట కేర్ చేయకుండా పోయి అడిగి ఇప్పుడు సన్నట్టు అయింది. దాని గురించి తెలియదు నీకు ఎవ్వరికి, ఏదో సాటుగా పిల్లలు ఇట్లా అవుతుంది. అది ఏమనుకుంటున్నావు దాని గురించి? అయ్యో కాదురా పిల్ల, ఏదో ప్రేమతో అడిగిందేమో, కట్టుకోవాలనిపించి అడిగిందేమో. కాదు ఎంత రేట్ చీర అయితే ఏమైతుంది, నేనే కదా ఇప్పించింది. డిన్నర్ చీర నేనే ఇప్పించిన, మళ్ళీ తెల్లారి చీర నేనే ఇప్పించిన, అన్ని చీరలు నేనే 4 చీరలు ఇప్పిస్తే ఆ 4 చీరలకి ఏదో చీర ఇవ్వమనుకో రూబాబు అడుగు పరి. ఎందుకు రాగానికి భయపడుతురు? వేల చీరమ్మ ఖరాబ్ అవుతుంది అంటున్నా, అది సిగ్గు లేకుండా. వాళ్ళ అమ్మగారు ఇప్పించారంటనా, వాళ్ళ మేనమామలు ఇప్పించారంటనా, ఎవరు ఇప్పించారంట రుబాబుతో అడగమనుకో. దానికి ఎందుకు రా భయపడేది, కుంకుమ పసుపు అంటే నూనె పడేది ఏమైతుంది, మన పైసలు మన లెక్క. నేను ఇప్పించిన చీరలు వేలు పెట్టి 30,000 35,000 రా చీరకు. ఓ జబర్దస్త్ పెట్టి అడుగుకో, ఎవరికేందా భయపడేది, నువ్వు పోయి అడుక్కో మమ్మీ, ఎందుకు భయపడుతున్నావు? ఏమొద్దమ్మా నీ కోడలు చీరలు వద్దు, నీ కోడలు జాకెట్లు వద్దు, ఏమొద్దు. నా బిడ్డ పాడయి ఆ పోరు మంచిది కాక నేను చెప్పిన మాట నాకు ఒకటే పని పోయి కలుగుతుంది. ఆమె ఇయ్యనంటే ఈమె కలుగుతుంది. ఎందుకమ్మా వచ్చిన నేను సపరేగా కూకమ్మా, నేను ఏదో ఒకటి చెప్పని కొడతానా తిడతానా, ఏదో ఒకటి చేసి అలంగమని వేయిస్తానని నీ కూడా చీరలు వద్దు ఏమొద్దు. నీ పైసలు అయితే ఏంటి, ఆమెకని ఇప్పించిన కాబట్టి ఆమె దాన్ని ఫీల్ అవుతుంది. మా అత్త ఇప్పించింది, అలా అమ్మమ్మ ఇప్పించింది, ఆమెకి ఇస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తుందా? ఆమెకని ఇప్పించినప్పుడు ఆమె ఎందుకు ఇస్తుంది? పోనీ తీ ఏమొద్దు, మా చీరలు లేకనా ఏదో ఒకటి చెప్పి నా చీరలే కట్టిస్తుంది నా బిడ్డకు. ఏంటమ్మా? వద్దే వస్తున్నా తాగుడు వస్తున్నా. ఏమైందిరా, ఏ కాలమాయే జర సేపట్ల బయటికి పోయి వస్తున్నావు, ఇక్కడనే ఉన్నావు, ఏమైంది? ఏం లేదు వదిన, పిల్లలు వంట కాడ కూర్చుని మరి వంట లేదాకానే ఏం కథ, ఇంకా స్నానాలు చేసుకోరారా, తయారు కారారా, బోనాలు ఎక్కించే టైం అయింది, బోనం దబదబ ఇది అంటే సరే అంటారు కానీ పర్రి వద్దే, మీరైతే తాగుదురు పర్రి. ఏం ఇల్లగా తాగుతుంది, ఇంకా చుట్టాలు ఎవ్వరు రాలేదు, తాగురు అన్నకొతే పని తలుగుతున్నావు, తాగుతుంది. ఏం తప్పిపోయేది ఉంది, నువ్వు ఇట్లా మాతో పాటు నువ్వు కూర్చుంటేనన్నా తాగుబుద్ధి అవుతుంది. మా ముందట ఇన్ని బీసీలు పెట్టి నువ్వేమో బయట పడ్డావు, మేము ఒక్కరమే ఏం తాగాలమ్మా? పొర్రి అత్తమ్మ తాగు పొర్రి, ఏం కాదు. ఇక చుట్టాలందరూ వస్తే ఇక మా వద్దుల అమ్మగారు వచ్చిర్రనుకో, ఓ అమ్మ అవి మొత్తం బీసీల ముందే కూర్చుంటాయి, ఇక తింటాయి తాగుతాయి, ఆడికి వెళ్ళివ్వే అత్తమ్మ. అందుకే మేము నిమ్మలంగా జర ముందు వచ్చిరు కదా, తాగుకోరాదు, ఏం తప్పిపోయేది ఉంది. బయటకు వస్తుంది, మేము అంత పని చేసి పెట్టాం కానీ మీరైతే తాగుకోరి. ఇక వచ్చినాయి అనుకో గెలవడి కయా కలుగుతాయి, ఇల్లు అంతా అలాగే అన్నట్టే చేస్తాయి అత్తమ్మ. పొర్రి తాగుకోరాదు. ఉందారా ఇంట్లో, దాని తల్లి ఇంట్లోనే ఉందా, కనిపిస్తలేదు, బయటికి వెళ్తలేదు. ఉండొద్దు, తల్లి బిడ్డలు ఇద్దరు అవ్వల పడుకుర్రో ఏమో, ఓ అమ్మో మచ్చం బయటికి వెళ్ళరు. ఏమదన్నా మా ఇంటికి వస్తే చాలు దాని తల్లికి ఏం పని చెప్పది. ఈదిన చంద్రుడి షాడ పెట్టది, పిల్లకి ఏది తల్లి వేరు, ఏమైనా నేనే చేతి వేసి పెట్టాలి. ఇక నా పిల్లలు వస్తే వంట కానీ అన్ని వేసి పెడితే తింటానికి, ఇక బయటకు వస్తే తింటది. ఇక మేము దీన్ని ఇత్తరాకులు తీసి బయట పడితే మా ఫోటో లోపల పడుతుంది, ఇక మళ్ళీ తింటానికి బయటకు వస్తుంది. ఇంత పని ముట్టదు ఏమని అంటే కష్టము. ఏందో దాని రుబాబు నాకేం అర్థమైతే లేదు. ఇక బిడ్డ కంటే పని శాతం కదా, మరి తల్లి వచ్చి అదో ఏదో పని చేయాలి. ఇప్పుడు పండుగకు ఎంత పని ఉంటది, అదో ఏదో పని మస్తు ఉంటది. నా బిడ్డలు నిన్న కలిగి పెంక కాడ కూర్చురు, ఇప్పుడు వంట కాడ కూర్చురు, అన్ని పనులు చేస్తుంటే దాని తల్లి బిడ్డలేమో ఇంట్లో వండరు. ఏమనాలి, ఎవరు భయం లేదు నేల. అయ్యో కాదురా, నిజంగా కోడలు అయ్యింది. సరే కొత్త కోడలు అంటే కొత్తగా ఏముందా, మరి 2 నెలలు అవుతుందా 3 నెలలు అవుతుందా, 9-10 నెలలు అవుతుంది, ఇంకా తెలియదా మరి ఇంట్లో సంసారం ఎట్లా చేయాలి, ఏం కథ తెలియదా? ఆడపిల్లలు వస్తే ఆడపిల్లలతో ఇంత పని చేయకుండా ఉండాలి. ఏమైనా తింటది ఇంట్లో వంట. అది ఏందమ్మ బాగానే పెట్టిన వద్దు, నువ్వు అయితే గావరము కాదు బెదిరియాలి. ఏందే నా పిల్లలు వస్తే వండి పెట్టాలి.
ఎవరి కోసం నువ్వు ఇంట్లో వంటున్నావు? ఎవడు చేస్తాడు గాయదొరలే కానీ బెదిరియాలి. నీ భయం లేండి అది ఏం చేస్తుంది, నిమ్మలంగా తింటది పంటది. ఎవరు బెదిరి ఏం చేస్తుందిరా? బాగురమ్మ, కోడలు అన్నప్పుడు గట్ల ఉండొద్దు. పటాపటు పని చేయాలి, నిమ్మలంగా కూర్చోవాలి, వచ్చిన వాళ్ళ కొన్ని పెట్టాలి. తిండి తాగురి అని చెప్పాలి. ఏందమ్మా నీ కోడలు బాగానే ఉంది. వచ్చిన నన్ను వచ్చినప్పుడు ఇట్లా నన్ను చూసి నవ్వింది కానీ ఇప్పుడే వస్తురా చిన్నమ్మ, అప్పుడే వస్తురా చిన్నమ్మ అని ఒక్క మాట నన్ను వంకరిచ్చిందా? ఏం కోడలమ్మా నీ కోడలు? ఊకనే వచ్చిన అది చూడు బాగానే వస్తామ్మా. నిజంగా దానికి అక్కర్ లేదు, పిక్కర్ లేదు, రీతిరివా ఏం లేదు. చుట్టాలను వచ్చిన ఎట్లా వలకరియాలి, ఎట్లా పెట్టాలి, వాళ్ళకు షాయి వాటిలని ఒక్కసారి షాయి ఇచ్చినా మీరు వచ్చింత సేపు అయింది. దాని ముఖానికి పలకరియలేదని షాయి ఇస్తాదిగా. దాని సంసారము మంచిగా ఉంది, మా అమ్మ మంచిది అయ్యి అది మంచిగా ఉంటుంది అత్తమ్మ. ఒక మాట ఏది జవాబిచ్చి ఏంది అట్లా చేసినవేందే? నా బిడ్డలు వచ్చి రెండు పెట్టాలి లేవు, నల్లుళ్ళు వచ్చి షాయిదే నీందే అని బెదిరితే ఎందుకు చేయదు పని? మొత్తం మా అమ్మ గౌరవమే అత్తమ్మ ఈమెకు. ఇక నేనేమంటుంది, ఇక పోనీ పోనీ కొత్త కదా అని ఊకున్నా. మరి కొత్త పోయేది పాతగా అయితా ఉంది, మరి అదేదో పని చేసుకోవాలని దానికి ఉండాలి కదా చింత. నేనేం చెప్పాలి, ఆమె చేయాలి అనుకుంటే ఎట్లా? అయ్యాలి రేపు తోటి కోడలను చూస్తలేదు, మా ఇంటి ముందటి కోడలు దబా పని చేసుకుంటారు. పొద్దుగల మబ్బుల లేచి రంటే ఇలా బోనాల పండుగ మబ్బుల కానీ పని చేస్తేనే ఇక అత్తనే పండుగ కూడా బయట కూర్చుంటది. ఇక నా కోడలేమో అత్త పని చేసుకుంటే ఇక కోడలేమో తింటది, ఇంట్లో పంటది. ఏం చెప్పాలి ఉంటుంది నా కథ. ఏమిటని చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఇక ఏమన్నా అందునా నా కొడుకు వచ్చి నెల్లి పెట్టుకుంటాను నా మీద. ఎందుకమ్మా దాని అంటే అయితే నువ్వు ఏమైనా పని చెప్తే కూడా శాతనైతే లేదంట. నువ్వు వేసుకోరా అదే సరిపోతున్నాయి అనేసి ఆ కాళ్ళు చేతులు అని ఆడి వచ్చి నాన్నే అంటాడు. ఏం చెప్పుకోవాలి, ఇక మా ముక్తి ఎవటి మామ ఇంత సాయి బొట్టు వేయడు, ఇంత అన్నం వేసుకొచ్చి ఇయ్యడు. ఇక ఆయన చెప్పుకోలేక నీగలేక కక్కలేకుంది మా బాధ. ఇక మాదేందో మేము చేసుకుంటున్నాము. శాత కాక మీరేమో పెళ్లి కాలేదు పెళ్లి అయితే నన్ను నిమ్మలంగా ఉంటుందో పని తప్పదేమో నాకు నేను అనుకుంటే ఇక అటు వచ్చి ఇంకా నిదానం కొని పెట్టుడు ఇంకా పని ఎక్కువ తప్ప పని తక్కువ కాలేదు. కానీ ఎప్పుడు సిగ్గుచేటు. ఇక సరే పోనీ అమ్మ, ఇక అసంటోళ్ళకు ఏరు పడేస్తేనే నిమ్మలంగా ఉంటుంది పెంటమ్మ. నువ్వేం అనుకున్నా సరే ఇక దాని తల్లి వచ్చింది కదా, రేపు ఎల్లుండి ఉంటే అట్టుంది అది బర్రే. ఇక దాని ముందే మాట్లాడు మరి గిట్ట సంగతి. అమ్మ నీ బిడ్డ ఏం పని చేస్తలేదు, ఏరు పడే అన్న ఏంటి సంగతి? నేనైతే చేసి నాకు కాళ్ళ నొప్పులు ఎక్కువ అయినాయి, నాకైతే శాతం అవుతలేదు అని బరాబర్ మాట్లాడు. ఏం మనిషి అమ్మ గట్లుంటే బాగానే, కూడలిది గట్లుంటే సంసారం నీకు రాదు. గది వద్దే గట్లనే మాట్లాడదాం అనుకుంటున్నా. సరే దాని గురించి ఎందుకు నిమ్మలంగా వచ్చింది కదా ఉంటానుకో. నిమ్మలంగా తిని తాగి బోనం ఎక్కించి పోదాం పారాది రద్దే. ఇప్పుడు కడిపోయేద్దాం పరి. పోదాం కానీ పెద్ద బుజ్జిని పోయి కాడ పెంచలేమనుకో అమ్మ. నేనేమనుంటే నేను చేస్తా కానీ ఇంతసేపటి కానీ మేము వచ్చిన కాడ నుంచి ఇక ముందుకే కూర్చున్నట్టుంది. ఓయమ్మ ఏం పని చేస్తుంది అమ్మ, బిడ్డ మస్తు పని చేస్తుంది పాపము. ఇంటి ఆడపిల్లకు వచ్చినాక సుఖం లేకుండా చేస్తారు మీరు. పని చెప్తున్నారు ఆ పిల్లకు పాపము. లతగారింటి కాడ చేసుకొని రావాలి, ఈడ చేయాలి. బాగురమ్మ మీరు ఇంటి దండగా ఉన్నట్టు ఈ కోడళ్ళు. అమ్మ బోనం బూది చెప్పిరా అని. ఓ అమ్మ వచ్చినవా బిడ్డ? పొద్దున సంది వంటకాన్ని కూర్చొని ఆస్తిస్తలేదా మమ్మీ? నీకు నడుములు పుంజుతలేవా? అప్పటి సంది వంటకి కలిగినావు పాపం మమ్మీ. ఏమనుకోకురా, ఇక మీ మర్దలు చక్కగా లేక మీకు ఈ బాధలు. అయ్యో ఏమైతుందే, మాకు కొత్త ఏమన్నా నా పాతనే కదా. ఆ పొద్దు సంది వేసుకున్నాము, ఇప్పుడు ఇట్లా వేసుకుంటాము, ఏమైతుందే? ఇక మా వాళ్ళకి మేము చేసుకుంటానికి నాకేమైనా బాధ అవుతుందా? ఏం కాదు కానీ బోనం బూదిస్తారా మమ్మీ? బూదియనా? ఏమొద్దు మమ్మీ, చెల్లె ఊదిస్తుంది. కుండ తీసుకొని వచ్చిన కుమ్మరోళ్ళ ఇంటికి పోయి చెల్లె ఊదిస్తుంది కానీ నువ్వేమొద్దు కూర్చోరా. కూర్చొని పోయి కాడ నడుములన్నీ గుంజుతుండొచ్చు. లాస్ట్ గురించి బిడ్డ కూడా చెంతలు ఎట్టగా ఆడుతున్నాయి. మమ్మీ నువ్వు చేయరా, అక్క పోయి కాడ కూర్చొని ఆస్త కొనొచ్చు, నువ్వు చెయ్యమ్మా. జర బోనం బూది నీ పిల్లలు ఇట్లా తయారు చేస్తా కానీ దెబ్బ తయారైపోదురా. సరే అమ్మా నేను చేస్తా కానీ చుట్టాలకు వచ్చిన తిండి తాగుడు మీరంతా చూసుకోపోరు, నేను తయారు చేస్తా కానీ. సరే బిడ్డ మంచిది. సరిత సీతమ్మ ఎదురా కనిపిస్తలేదు, చీర కట్టుకుంటాను ఒకటే పందాలియే. ఎక్కడ పోయింది? తయారు చేసినావా పిల్లలను? చూడక్క నీ వెనకాలనే ఉంది, ఆదులుంది చూడు. ఏ కాలమై నేను ఉడ్ల పట్టి తయారు కదా బిడ్డ, స్నానాలు చేసుకురు కదా, తయారైతే అయిపోతుంది. బోనం ఎక్కించొద్దాము పోదాము అని అంటే మచ్చం తయారైతలేదు. నా మాట ఇంటలేదు అక్క. చూడు నీ వెనకాలనే ఉంది. ఏమైంది మమ్మీ ఇంకా తయారు కాలేదు? ఎప్పటి సంది చెప్తున్నా దెబ్బ తయారు కదమ్మా, బోనాలు అయితే టైం అవుతుంది. మళ్ళీ ఏడంగా అందరు తయారయ్యారు. అందరు పోయినాక మనం దిక్కులు చూద్దాం. మా బిడ్డ తయారు కదా అని చెప్పిన. ఏదమ్మా నువ్వు డ్రెస్ వేసుకునే ఉన్నది ఇంకా? లంగ జాకెట్ తెచ్చిందంటగా అమ్మ, వేసుకోపోరాదు? ఓ అక్క, ఆమెని పట్టించిన లంగ జాకెట్ వేసుకోదంట, అత్తమ్మ చీర కట్టుకుంటదంట. ఓ అమ్మో ఇంటి కాల్సండి పంచాయతీ చూస్తుంది నాతోని. నేను అత్తమ్మ జాకెట్ వేసుకుంటా, అత్తమ్మ జాకెట్ నాకు వస్తుంది, అత్తమ్మ చీర కట్టుకుంటా. డిన్నర్ చీర ఎంత బాగుంది అత్తమ్మది, అది నా పానం తింటుంది అక్క. ముద్దుగా పప్పులంగా తీసుకొని లగ్గ పట్టించుకొస్తే అది వేసుకోనంటే ఏం చేయాలి? నడుము గొలుసు కొనుకొచ్చిన, ఇక మెడలు వేసుకునే గొలుసులు కొనుకొచ్చిన, స్టిక్కర్లు, పూల డబ్బి,
లిప్స్టిక్ అన్ని కొనుక్కొచ్చి చెంపసారాలు ఇట్లా కొనుక్కొచ్చినాక ఇక జడ బిల్లలు పెట్టుకుంటా అంటే జడ కొనుక్కొచ్చిన ఏవంటే అవి కొనుక్కొస్తే వేసుకుంటా అని ఇంటికాడ అన్నది ఒక మాట. ఇంకా సరే అని అన్ని ఇప్పించుకొస్తే ఇక్కడికి వచ్చినాక మళ్ళీ అదే పాట పాడుతుంది. అత్తమ్మ చీర కట్టుకుంటా అత్తమ్మ చీర అని కట్టుకుంటా అని అంటుంది. అక్క ఏం చేయాలి చెప్పు చెప్తే ఇంటలేదు ఈ పిల్ల. అయ్యో కట్టుకొని తీయరాదు ఏమైతుంది, మరి ఆ పిల్లకి చీర కట్టుకోవాలని చోకుందేమో, ఏమైతుంది కట్టుకొని తీయరాదు తయారు చేద్దాము. ఓ సీతమ్మ తెచ్చుకోపో అత్తమ్మ దగ్గర నేను కట్టిస్తా కదా, లేకపోతే అత్తమ్మని కట్టియమనుకో. ఏం చేస్తుంది అత్తమ్మ? ఏం చేస్తుంది అక్క, ఉత్తగానే ఉండి తింటుంది, బరువులు ఇంట్లో వంటుంది, ఏం చేస్తుంది కానీ ఇగో పోయిందంట ముందుగా పోయి అడిగిందంట అత్తమ్మ నీ డిన్నర్ చీర రాదత్తమ్మ, నేను చీర కట్టుకొని బోనం ఎక్కుతా, అమ్మమ్మ చీర కట్టుకోమంటుంది అని అడిగితే వద్దు సీతమ్మ నేను ఆ చీర ఇయ్యను, ఆ ఎక్కువ రేట్ చీర అది పసుపు కుంకుమ నూనె ఇట్లా పడితే మొత్తం ఖరాబ్ అవుతుంది, వాన కొడుతుంది ముందే బోనాల పండుగకు కలిసి అవుతుంది సీతమ్మ నేను ఇయ్యనంటే ఇయ్యను, నేను జాకెట్ ఇస్తా కానీ ఏదైనా ఒక జాకెట్ ఇస్తా, ఈ వరకు జాకెట్ ఇట్లా ఇయ్య మామూలు జాకెట్ ఇస్తా కానీ మీ అమ్మ చీర తెచ్చుకోపో ఏదైనా కట్టుకుని రండి మీరు కలిసేది అని అంటుందక్క. అన్నట్టుగా లేకపోతే నేను వద్దే వద్దే అది ఇయ్యను, అయినా ఇట్లా వద్దు దాని చీరలు ఎందుకే నా చీరలు లేవా అని అంటే వద్దు అత్తమ్మ చీరలు కావాలి అదే చీర కావాలని పట్టు పడుతుంది. ఏం చేయాలి చెప్పక్క చెప్తుంటలేదు పోరి. అయ్యో ఎంత రేట్ చీర అయితే ఏమైతుంది, మనమే ఇప్పించినాం కదా పెళ్లికి, ఇస్తానికి ఏమైతుందంట దానికి. ఓ అమ్మ బాగుందమ్మ కష్టము. స్వీటమ్మ అత్తమ్మ ఇయ్యని అంటుందంట, మరి ఎందుకు రాను ఒకటే పట్టు పడుతున్నావంటే అదే కట్టుకుంటాని, ఈ చీరలు ఎందుకు రాను చిన్నగా లేవు కానీ చీరలు కట్టుకుంటావు, లంగ జాకెట్ కుట్టించుకొచ్చినంట అమ్మ కొత్త లంగ జాకెట్ అంట అది వేసుకోరాదు, ఓని లెక్క మంచి చీర లెక్క కడతా నేను, ఇవన్నీ దిగేసుకున్నావు అనుకో పూలు ఇట్లా పెట్టుకున్నావు అనుకో మంచి మహారాణికో కొత్త బిడ్డ నువ్వే, ఎందుకురా గగ్గతి మళ్ళీ దాని చీరలు కట్టుకుంటా అంటున్నావు, అది ఇయ్యను అని అన్నది, మరి ఎందుకు ఒకటే మారం చేస్తున్నావంట. నాకు మస్తు నచ్చింది పెద్దమ్మ ఆ చీర ఎంత బాగుంది, అత్తమ్మకు మస్తు కొట్టింది, ఇక నేను ఒకటే పని కట్టుకుంటాను కలిగితే ఇక మా అమ్మ ముందు అన్న, మా అమ్మ నేను ఆ చీర కట్టుకుంటాను అత్తమ్మ ఇస్తలేదు అంటే మా అమ్మ ముందేమో ఇస్తా ఇస్తా సీతమ్మ నీకంటే ఎక్కువ నన్ను అన్నది, మా అమ్మ పోగానే ఏమంటుంది నేను ఇయ్యను అది ఎక్కువ రేటుకి ఖరాబ్ అవుతుంది అని మా అమ్మ పోగానే అంటుంది. నాకు ఎంత కోపం వచ్చింది తెలుసా పెద్దమ్మ, నాకు తెలియదు నేను అదే కట్టుకుంటా, నాకు మస్తు నచ్చింది పెద్దమ్మ. నువ్వు చెప్తినవా అని చెప్తే అర్థమైతలేదా నీకు? బా పెద్దమ్మ అయ్యో ఎంత లావు కొడుతువే పిల్లను కాదు, అయ్యనంటే ఊకోరా స్వీటమ్మ నువ్వు ఇట్లా ఊకోరా ఏం కట్టుకోతి, ఎందుకు రాగట్ల పండుగ పూట పిల్లని కట్ల కొడుతున్నావు. నీకు తెలియదక్క దీని గురించి, ఏ మాట అయితే పట్టుకుంటుందో అదే మాట మీద ఉంటది, ఇవతలకి జరగదు అవతలకి అది పట్టుకోదు. ఏమనుకుంటున్నావు ఈ పొర గురించి, నేను వద్దే వద్దే అని ఇంటికాడ నుంచి చెప్తే నా మాట వినకుండా పోయింది కన్నట్టు చేసుకుంది, ఇప్పుడు అది చూసినావు ఈ అన్న ముందేమో ఇస్తా ఇస్తాను అంటే అన్న బొంగులు ఇయ్యని అంటుందంట. దాని తెలివితే మొక్కుకోవాలి, అది మంచిది కాదు బిడ్డ దాని బట్టలు వద్దు మనకు, నాదే నేను గుర్తించిన కదా అదే వేసుకో అంటే ఈ పోరు నా మాట వినకుండా పోతే ఏ పని అదే కట్టుకుంటానంటుంది. దీని తెలివి చూసినవా నా మాట ఇంటే ఏమవుతుంది. ఎట్లుంది లైక్ మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటున్నాము, కంటిన్యూషన్ పాట కావాలంటే కింద కామెంట్ చేయండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోకండి, లైక్ చేస్తున్నట్టు మన ఛానల్ ఇంకా ముందుకు పోయి ఈజీగా గ్రో కనుక అవకాశం ఉంటది. ఇంకా ఇదే సిరీస్ కంటిన్యూ చేయాలా లేకపోతే వేరే సిరీస్ కంటిన్యూ చేయాలా మీ అభిప్రాయం ప్లీజ్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, అప్పటి చూస్తున్నాను. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.